ప్రతి ఒక్కరు బషీర్ మాస్టర్కి డాన్సు రాదు. నేనేదో డాన్సులు వేసుకుంటా చిన్న చిన్న రీల్స్ చేస్తే ఆ రీల్స్లలోకి వచ్చి బషీర్ మాస్టర్ కంటే నువ్వే బాగేసావు ఇంకో ఎవడన్నా ఊళ్ళల్లో మామూలు పల్లెటూర్లలో మామూలు డాన్స్ ఆనోడు ఏదో స్టెప్ వేస్తే బషీర్ మాస్టర్ కంటే 100 బలనయం బషీర్ మాస్టర్. అరే ఎందుకురా వాడంటే మీకు అంత కోపం? వాడంటే నా గురువు గారు అంటే నా ఫ్రెండ్ ఆయన. ఎందుకు ఆయన అంటే మీకు అంత కోపం? మీకు ఎందుకు అంత ద్వేషం ఎందుకు? ఆయన ఏం తప్పు చేశాడు? ఊరినేమన్నాడు? కావాలని ఆయన డాన్స్ రాదని మీకు ఎవరైనా చెప్పి చూసారా మీరు? డాన్స్ వేరు, కోరియోగ్రాఫ్ వేరు. తెలుసా మీకు? డాన్స్ వేరు, కోరియోగ్రాఫ్ వేరు. డాన్స్ అంటే మామూలుగా డాన్స్, కోరియోగ్రాఫ్ అంటే డాన్స్ను క్రియేట్ చేయటం అంటే సృష్టి మైండ్స్. ఇప్పుడు అది మీకు చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు ఇంకో విషయం, అల్లు అర్జున్ గారు ఒక రకంగా డాన్స్ చేస్తారు, చిరంజీవి గారు ఒక రకంగా డాన్స్ చేస్తారు, ఎన్టీఆర్ ఒక రకంగా డాన్స్ చేస్తాడు, మహేష్ బాబు ఒక రకంగా, ప్రభాస్ ఒక రకంగా. బషీర్ మాస్టర్ వేసే డాన్స్ ఎలా ఉంటుందంటే చిరంజీవి గారి డాన్స్ లెక్క ఉంటుంది. అంటే అల్లు అర్జున్ గారు లెక్క వేయడు, బర్ర వేయడు. నేను మూమెంట్ ఎలా అంటే చిరంజీవి గారి టైపులో స్లో స్టెప్స్ అన్నమాట. మందారం బుగ్గల్లోకి మంచెట్టు వచ్చిందే, సీక్రెట్లో చెవులో చెప్పమ్మా అంటే అంటే ఆ టైపులో ఆయన బాడీ లాంగ్వేజ్ అది. అల్లు అర్జున్ లెక్క వేయాలంటే ఎరగదీసి చేయాలి డాన్స్. అది ఆయన వేయడు, అట్లా కింద పడి మీద పడి. అది కోరియోగ్రాఫర్ ఆయన్ని సమాజంలో సినీ ఫీల్డ్లో తొక్కేశారు అప్పట్లో అసలు ఆయన ఎవరు తోటోడు? ఒక శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, జానీ మాస్టర్, రాకేష్ మాస్టర్, వాళ్ళతో పాటు ఢీ షోలలో D2 ఇప్పుడు D20 నడుతుంది, D2లో అప్పట్లోనే స్టేజీల మీద పర్ఫార్మెన్స్ చేశాడు. కావాలని ఒక్క షోలో కావాలని ఒక్క దాంట్లోనే ఇది ఒక్క స్టేజ్ పర్ఫార్మెన్స్లోనే అనుకోకుండా మిస్టేక్ అయ్యి రాకేష్ మాస్టర్ వాళ్ళకి గొడవలై బయటికి ఇంకో రకంగా వెళ్ళిపోయింది అది. అంత తప్ప ఆయన ఆల్రెడీ ఆయన అంతకుముందు చాలా వాటల్లో జెమినీలో, ఈటీవీలో, మా టీవీలో చాలా డాన్సులు వేసాడు. ఈ డాన్సులు బాగున్నాయి కాబట్టి అవి ఎవరు పెట్టట్లేదు. ఇక బాగలేని ఏంటంటే ఒకటి ఉంటుంది, నీకే రాదు అని ఒకటి ఉంటుంది. అదే ముక్కలు కట్ చేసి ఇన్స్టాలలో, యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో పెట్టి పాపం ఆయన్ని హేళన చేస్తున్నారు. ఏం చెప్పాలా? నేను సరే ఒక్క విషయం ఫ్రెండ్స్, మనం అతనికి ఏమైనా బో పెడుతున్నామా? మనం ఆయనకు అన్నం పెడుతున్నామా? ఆయన కుటుంబాన్ని మనం జాతున్నామా? సినీ ఫీల్డ్ ఆయన తొక్కేసినా సరే, అప్పటోడు సినీ ఫీల్డ్లో అవకాశాలు రాకుండా ఉంటే ఆయన బయటికి పోయి ఒక మామూలు ఏదో కార్డు తెచ్చుకున్నాడు. తర్వాత తెలంగాణ యూనియన్ పెట్టి దాని తర్వాత తెలంగాణ యూనియన్లో కూడా ఏది చేసుకుంటున్నాడు. తెలంగాణ యూనియన్కి ఆఫర్ రాక తిప్పలు పడుతూ ఈ రోజు వరకు కూడా ధర్నాలు చేస్తూ తిప్పలు పడుతున్నారు. కుటుంబం కావడం కోసం మాలాంటి ఫేస్బుక్లో, ఇన్స్టాలో ఫేమస్ అయిన వాళ్ళని పట్టుకొని కవర్ సాంగ్ చేస్తూ, రీల్స్ చేస్తూ ఏదో ఒక రకంగా హైదరాబాదులో బతుకుతున్నాడు. వాస్తవానికి బషీర్ మాస్టర్ది ఖమ్మం, మా ఖమ్మం. అలాంటి ఖమ్మం ఆయన హైదరాబాద్ పోయి 20 years నుంచి బతుకుతున్నాడు అంటే ఆ ఇంటి కిరాయి ఎంత, మెయింటెనెన్స్ ఎంత, వాళ్ళ బతుకు ఎంత, వాళ్ళ పిల్లగాల స్కూల్ ఫీజులు ఎంత, ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ బతుకుతున్నాడంటే ఎక్కడ ఆఫర్ లేకపోయినా శబాష్ అబ్బా, ఆయన గ్రేట్. ఆయన బతుకుతున్నాడు. దయచేసి డాన్సు రాదని హేళన చేయొద్దు. నేను ఆయనతో దాదాపు ఇది 7వ సంవత్సరం. ఆయనతో నేను తిరగబట్టి, కలవబట్టి, చేయబట్టి ఆయన స్వభావం ఎలా ఉంటుందంటే ఒకడికి ఆఫర్ ఇస్తూ, ఒకరిని ముందుకు పంపుతూ, వాడితో ఈయన ఎదిగే టైపు. అర్థమవుతుందా? అంటే అందరికి ఛాన్సులు ఇస్తూ, అందరికి ఆఫర్లు ఇస్తూ ఏదో రకంగా ఈయన కూడా ఎదిగే టైపు. అంత తప్ప ఎవరిని కూడా ఆయన మోసం చేయలేదు ఇంతవరకు. ఎవరిని కూడా హెల్ప్ చేస్తానని ఎవరికి కూడా మొత్తం మాటలు చెప్పలేదు. దేశంలో ఎంతో మా ఉగ్రవాదులు ఉన్నారు, అమ్మాయిలు రేప్ చేసే వాళ్ళు ఉన్నారు. తర్వాత లేకపోతే ఇంకో విషయం ఏంటంటే ఏమంటారు, ప్రమోషన్లు, ఫేక్ ప్రమోషన్లు, బెట్టింగ్ యాప్స్, ఇలాంటివి మేము ఎప్పుడు ఏం చేయలేదు. అలాంటి వాళ్ళందరిని వదిలిపెట్టి ఎందుకు పాపం ఆయన ఎందుకు ఆడుకుంటున్నారు? ఇంకో విషయం,